శ్యామ్ అయితే రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక వాళ్ళ నాన్న వాళ్ళు రండి బాబు కూర్చోండి అని చెప్తే ఇంతలో రుక్మిణి అయితే వచ్చావా శ్యామ్, నువ్వు వస్తావని నాకు తెలుసు రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్యామ్ అక్కడ కూర్చుని ఉంటాడు. ఇంతలో రుక్మిణి వచ్చాక రుక్మిణి నువ్వు అడిగినట్టుగా నా ఆస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేస్తాను, పండుని నాతో పంపించు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉండడం చూసి శ్యామ్ అయితే ఏంటి రుక్మిణి నీకే చెప్పేది, నువ్వు పండుని ఇచ్చే ఆస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేస్తానని చెప్పి అంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే ఎలా అంటుంది, నాకు ఆస్తితో పాటు ఇంకొకటి కూడా కావాలి అని చెప్పి అంటుంది. ఏంటది అని చెప్పి శ్యామ్ అంటే ఎంత ఆస్తితో విలువైన భర్త కూడా కావాలి, భర్త కూడా ఉంటేనే కదా నాకు ఆస్తి ఉండేది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రుక్మిణి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అప్పుడు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావంటే అది అప్పుడు ఇది ఇప్పుడు శ్యామ్, నాకు నువ్వు కూడా కావాలి, ఆస్తి నువ్వు రెండూ కావాలి, అలా అయితే పండుని రాధకి ఇచ్చేస్తాను అని చెప్పి అంటుంది. అది విన్న శ్యామ్ అయితే రుక్మిణి చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. అది చూసి రుక్మిణి అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.